దీపమే కదా ఆర్పేస్తే ఆరిపోద్దంటానికి వీల్లేదు. అది పెట్టడానికి గాల్లో దీపమే కావచ్చు, కానీ ఒక్కోసారి ఆ ఒక్క దీప శిఖ చాలు రెండు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి, రాజకీయంగాను వేడి రగల్చడానికి. ఇంతకీ ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకని అనుకుంటున్నారా? అయితే ఈ వివరాలు తెలుసుకోవడానికి మనం ఇప్పుడు తమిళనాడుకు చెందిన మదురై దగ్గరలోని షణ్ముఖ క్షేత్రాల్లోనే అత్యంత కీలకమైన తిరుపరకుండ్రానికి వెళ్ళాలి. మిమ్మల్ని అక్కడికే తీసుకుని వెళ్తున్నాను. మదురైకి సమీపంలోని తిరుపరకుండ్రలోని మురుగన్ ఆలయానికి దగ్గరలో ఉన్న దర్గాకు చారిత్రక సంబంధాలు ఉన్నాయి. అయితే దర్గాకు దగ్గరలో ఉన్న దీపస్తంభం దగ్గర దీపం వెలిగించే సంప్రదాయంపై ఒక వివాదం రాజుకుంది. దీంతో దీపం వెలిగించేలా ఆలయ అధికారులను ఆదేశించాలి అని కోరుతూ మద్రాస్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ స్వామినాథన్ దీపం వెలిగించడానికి ఆలయ అధికారులకు ఆదేశిస్తూ తీర్పునిచ్చారు. అయితే ఈ తీర్పు వల్ల రెండు వర్గాల మధ్య మత విభేదాలకు దారితీస్తాయని, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని వాదిస్తూ ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది. ప్రభుత్వ అప్పీల్ను విచారించిన న్యాయస్థానం దాన్ని కొట్టేసింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ దీపం వెలిగించడాన్ని సమర్థించింది న్యాయస్థానం. ప్రభుత్వ అప్పీల్ తిరస్కరణకు గురైన తర్వాత కూడా జస్టిస్ బిఆర్ స్వామినాథన్ తన వైఖరిని మరింత స్పష్టం చేశారు. దీపం వెలిగించేలా చూడాల్సిన బాధ్యత ఆలయ అధికారులపై ఉందని, ఈ విషయంలో ఎలాంటి జాప్యం జరగకూడదు అని ఆదేశాలను మరోసారి జారీ చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తిరుపరకుండ్రలో గత కొన్నాళ్లుగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక వర్గం వారు కోర్టు తీర్పును స్వాగతిస్తూ ఉంటే, మరో వర్గం వారు ఆ కోర్టు తీర్పును తిరస్కరిస్తూ ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయడం స్థానిక ఆలయ ప్రభుత్వ అధికారులకు పెను సవాల్గా తయారైంది. ఈ వివాదం ఇలా ఉంటే, ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. అధికార పార్టీ డిఎంకేకు చెందిన ఎంపీలు ఈ విషయాన్ని జాతీయ స్థాయిలో లేవనెత్తేందుకు సిద్ధపడుతున్నారు. జడ్జి స్వామినాథన్పై అభిశంసన తీర్మానం తీసుకుని రావడానికి ప్రయత్నిస్తున్నాయి డిఎంకే వర్గాలు.